మనిషికి ఇది బాగా అలవాటు కదండి. అతిక్రమమును దాచిపెట్టటం, ఆదామవ్వల నుండి వచ్చిన జాడ్యం, తప్పు చేసి తప్పు చేయలేదని తప్పును కప్పిపుచ్చుకోవటం ఆనాటి నుండి ఈనాటి వరకు అభ్యాసమైపోయింది. పండు తినవద్దని దేవుడు చెప్పగా పండు తిన్నావా అని అడిగిన ఆ దేవుణ్ణి, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కదా పండు ఇచ్చింది, అందుకే నేను తిన్నాను. దేవుడు నిన్ను అడిగిందేంటి? నువ్వు పండు తిన్నావా? అవును ప్రభు తిన్నాను, తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతున్నాడా? లేదు, నీవు నాకిచ్చిన స్త్రీయే నాకు పండునీయగా నేను తిన్నాను. ఏమ్మా పండు తిన్నావా? నీవు చేసిన సర్పమే నన్ను మోసపుచ్చగా నేను తిన్నాను. ఆదాము హవ్వ మీద నెట్టగా, హవ్వేమో సర్పం మీద నెట్టగా, ఆ సర్పాన్ని కలుగజేసిన దేవునిదే నేరం. అంటే తప్పు చేసి తప్పును కప్పిపెట్టుకొని దేవుని నేరస్తుడిగా చిత్రీకరించారు. చూసారా ఆది దంపతులు. మరి ఈరోజు దేవుని మీద నేరం మోపుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు కూడా కనబడుతున్నాయండి. ఆయన చేశాడు కనుక నేను తప్పు చేస్తున్నాను, ఆయన ఇప్పటి వరకు కాపాడుతున్నాడు కనుక నేను తప్పు చేస్తున్నాను, ఆయన బ్రతికిచ్చాడు కనుక నేను తప్పు చేస్తున్నాను అంటే నేరం ఆయన మీద మోపుతున్నారు.